హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి. ఈ మజ్జిగ చారు మనకి పెరుగు ఎప్పుడైనా పులిసిపోయినప్పుడు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలా మజ్జిగ చారుని ట్రై చేసి చూడండి. దీనికోసం 1/2 లీటర్ పెరుగుని తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత మీరు తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ మెంతిపిండి, అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు. ఇప్పుడు పెరుగు బాగా చిలకాలి. చిలికిన పెరుగులో ఉప్పు, పసుపు, మెంతిపిండి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత తాలింపు కోసం ఒక బాండీ పెట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలన్నిటినీ వేసి తాలింపు వేగిన తర్వాత ఈ మజ్జిగ చారులో వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 2 గంటల సేపు నాననిచ్చి ఆ తర్వాత మీరు అన్నంలో కానీ తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమంది ఇలా పెరుగు మిగిలిపోతే ఇలా మజ్జిగ చారుని పెడతారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మా ఇంట్లో ఎప్పుడు పెరుగు మిగిలిపోయినా ఇలా చేసుకుంటూ ఉంటామండి రెగ్యులర్గా. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.